వీడిని వదిలిపెట్టను. ఎంత ధైర్యం వచ్చింది వీడికి? మా నేనే బంధిస్తాడా? బయట నుంచి అసలు ఏమీ తెలియడం లేదు. ఆ రౌడీలు ఎక్కడున్నారు? నన్ను బంధించిన చోటే ఉన్నారా? ఎక్కడున్నాడు నిఖిల్? వాణ్ణి గట్టిగా పిలవలేను. ఇక్కడ పిలిస్తే ఆ అన్నయ్యకి తెలిసిపోతుంది నేను ఇక్కడున్నట్టు. నేను ఇలాగే లోపలికి వెళ్ళలేను. అందరూ ఒకే చోట గుంపుగా కలుసున్నారంటే ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు. లేదు, నేనెవరి దృష్టిలోనూ పడకుండానే ఆయన ఇక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్ళాలి. నేను ప్రజ్ఞకి ఆశీస్సులైతే ఇచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు తన అభిని కాపాడి తీసుకొచ్చే తీరుతుంది. కానీ అయినా ఎందుకో తెలీదు నా మనసు ఇంతగా ఆందోళన చెందుతోంది. నేను కనీసం ప్రయత్నం చేసినా బాగుండేది. తనకి సహాయం చేయడానికి ఎవరినైనా పంపించాల్సింది. పాపం తను ఒంటరిగా ఎన్నని చేయగలుగుతుంది. నేనే స్వయంగా వద్దతో ప్రవీణ్కి ఫోన్ చేస్తాను. అక్కయ్య గారు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇదిగో సరళ, నువ్వెవరికి ఫోన్ చేస్తున్నావు? ప్రజ్ఞకత్తయ్య. కాదు, నేను ప్రవీణ్కి ఫోన్ చేస్తున్నాను. అది ప్రజ్ఞ. ఏమైంది ప్రజ్ఞకి? ప్రజ్ఞ ఫోన్ చేసింది. ప్రజ్ఞ ఫోన్ చేసిందా? అంటే ఆ గూండాలు ఫోన్ చేసుంటారు. డబ్బులు డిమాండ్ చేసి తను వదిలిపెట్టాలనుకునుంటారు. ఎంత డబ్బు అడుగుతున్నారు చెప్పు. కాదు, అది మన ప్రజ్ఞ అక్కడి నుంచి తప్పించుకుందట. ప్రజ్ఞ ఫోన్ చేసింది. తనేం చెప్పిందంటే, ఇప్పుడు అభి వాళ్ళకి దొరికిపోయాడట. కిడ్నాపర్ల దగ్గర అభి ఉన్నాడట. అందుకే తను. ఓహో, ఈ ప్రజ్ఞ చేసిన పని అస్సలు బాగలేదు. అరే, ఒకసారి రౌడీల నుంచి తప్పించుకుని బయటపడింది. తగుదునమ్మా అంటూ మళ్ళీ వెళ్ళడం అవసరమా? తను పోలీసులు పిలిచుంటే బాగుండేది. లేకుంటే ప్రవీణ్ పంపాల్సింది. అత్తయ్య, నేను తనకి నచ్చ చెప్పాను. కానీ ప్రజ్ఞ అలా చేయడం ఏం బాగోలేదు. ఎక్కడున్నావు? నీ పెళ్లిలో ఉన్నాను. నువ్వు రాలేదేంటి పెళ్లికి? నువ్వు పెళ్లి చేసుకోవా ఏంటి? తను కామెడీ చేస్తున్నావా? కామెడీ నువ్వు చేస్తున్నావు. నీకు బాగా తెలుసు కదా నేను నిఖిల్ దగ్గరికి వచ్చానండి. మరి నిఖిల్ దగ్గర ఉంటాను కదా. లిజన్, నిఖిల్తో మాట్లాడావా? నో, మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అలాంటి దిగజారిన మనిషితో నేను ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోను. అలాగే అతనితో ఏం మాట్లాడను. కెన్ యూ జస్ట్ మైండ్ యువర్ లాంగ్వేజ్? చాలా ఓవర్ చేస్తున్నావు. చూడు, నువ్వు ఆడదానివి, ఆ విషయం గుర్తుపెట్టుకోలే. ఆగు లక్ష్మి, ఆ నైవేద్యం నువ్వు తినకు. నేను తప్పకుండా తినాలి. ఆ నైవేద్యం తింటే నువ్వు బతకో లక్ష్మి. అది నైవేద్యం కాదు, విషం. నిన్ను చంపాలని ఈ ధనుష్ దాంట్లో విషం కలిపాడు. ఈయన రావడానికి లేట్ అయ్యేటట్టుంది. ఈ లోపు మనం వెళ్ళి అమ్మాయిల పేరు నచ్చం చేద్దామా? మాట్లాడమేంటి జానకి? అన్నయ్య చూసేశాడు. ఏం భయం లేదు, రా. అసలు మనుషులేనా వీళ్ళు? ఏమండి?
ఏం కలిపినావు? పసిపిల్ల పాలలో ఏం కలుపుతారు? పంచదార కలిపాను. అబద్ధం. గదేందో పొడి పాలల్లో కలిపి అటు ఇటు తిప్పుడు నేను కళ్ళారా చూసిన. ఖచ్చితంగా అది విషమే అయి ఉంటుంది. చెప్పవే. నువ్వు చెప్పావనే నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. హలో, నీ కొడుకు కోడలు నా ఏరియాకొచ్చారు. నీకు ఫొటోస్ పంపించాను చూడు. నా చేతిలో రివాల్వర్ ఉంది. అందులో 5 బుల్లెట్లు ప్రాణాలు తీయడానికి రెడీగా ఉన్నాయి. నీ భర్త, దేవ, పార్వతి ముగ్గురు స్పాట్లో. ధనుష్, నువ్వు ఫినిష్. నందిక, నందిక, తలుపుతి. ఏం జరుగుతోంది లోపల? నందిక, నేను చచ్చిపోతున్నాను. నందిక, ధనుష్ నన్ను లోపల పెట్టి తాళం వేసి నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. నన్ను కాపాడండి నానమ్మ. మృదులా, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా నా బంగారం? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అవును, మెళ్ళో తాళి పొట్టేది కొంపదీసి పోలేదు కదా.